మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అనుకున్నట్టుగానే యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది, వార్ బిగిన్ అయింది అనుకోవాలి. మరి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మళ్ళీ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరిగిపోతాయా? కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి వార్తలు కొన్ని. ఒకసారి మాట్లాడుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈరోజు అంటే నిన్న సండే కాబట్టి మార్కెట్ ఎఫెక్ట్ అవ్వలేదండి. మండే మార్కెట్ ఓపెనింగ్ తోటే అండ్ ఆయిల్ రేటు 4% పెరిగింది. దాని మీద ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పెరిగింది. అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడ సరే 4% పెరిగింది ఈరోజు. అందుకని మార్నింగే మార్కెట్స్ కూడా నిఫ్టీ -200 పాయింట్లు అండ్ సెన్సెక్స్ అయితే -600 పాయింట్ల దగ్గర ఓపెన్ అయింది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంతకంత ఉంటుంది. అంటే కాకపోతే ఈ హార్మోజ్ జలసంధి ఈ ఇంపార్టెన్స్ అనేది రాను రాను తగ్గుతూ ఉంటుంది. మొదట్లో వచ్చినంత ఎఫెక్ట్ ఉండదు. ఈవెన్ మార్కెట్ ఈరోజు నిఫ్టీ 200 క్లోజ్ అయినా ఈవినింగ్ కల్లా ప్లస్లో క్లోజ్ అయింది. దాని అర్థం క్రూడ్ రేట్లు టాప్ అయిందని కాదు. అంటే ఏదైనా యుద్ధం వస్తే మొదట్లో ఒకసారి రియాక్ట్ అవుద్ది మార్కెట్, టూ మచ్ రియాక్ట్ అవ్వదు. డెఫినెట్గా ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు ఎఫెక్ట్ వరల్డ్ వైడ్గా ఉంటాయండి. ఎందుకంటే పెట్రోకెమికల్స్ రేట్లు పెరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ రేటు పెరుగుతుంది, గ్యాస్ రేట్లు పెరుగుతాయి. ఏది తక్కువ రాదు కదా. పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీస్ ఏంటంటే లిటరల్లీ 85 to 90% ఇంపోర్ట్ చేసుకుంటారు. న్యాచురల్గా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. దీంతో రూపాయి వీక్ అయింది అనుకోండి, డబుల్ డామేజ్ జరిగింది అనమాట. అందుకని ప్రపంచంలో వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియా టూ మచ్ డామేజ్ జరిగింది వీటి వల్ల అనమాట. అయితే ఇది ఒక్కటే డిసైడ్ చేస్తాం మార్కెట్ అంటే కాదు, మిగతా సెక్టార్స్ గ్రోత్ ఎలా ఉందని దాన్ని బట్టి అనమాట. ఏదైనా సరే యుద్ధం బిగిన్ అయిన మార్చి మంత్తో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైందంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మన వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఒకప్పుడు అసలు అమెరికా నుంచి మనకి గ్యాస్ వచ్చేది కాదు, ఇప్పుడు అక్కడి నుంచి కూడా గ్యాస్ వస్తుంది. వెనిజులా నుంచి ఆయిల్ వస్తుంది, రష్యా నుంచి 50% వస్తుంది. అంటే ఒకప్పుడు గల్ఫ్ మీద ఆయిల్ కోసం ఒక 50%, గ్యాస్ కోసం 70% డిపెండ్ అయిన ఇండియా ఇప్పుడు అసలు ఆ గల్ఫ్తో సంబంధం లేకుండా రిమైనింగ్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేస్తూ ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో ఈ హార్మోజ్ జలసంధి ప్రభావం, ఈ గల్ఫ్ కంట్రీస్ యొక్క ప్రభావం రాను రాను తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి కంట్రీ వాళ్ళు కూడా వాళ్ళు ఓన్ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ఇండియాలో చూడండి, ఈ ఎఫెక్ట్ బిగిన్ అయిన తర్వాత కోల్ గ్యాసిఫికేషన్ బిగిన్ చేశారు. కాబట్టి పెట్రోకెమికల్స్ కాకపోతే ఇక్కడ తయారు చేస్తారు అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జికల్ ఫోకస్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. వాట్ డస్ మీన్? ఇవి ఎంతో కొంత పెట్రోల్ డీజిల్కి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఢిల్లీ చూసుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్ మారుతున్నారు కదా. అట్లా ఒక్కొక్క స్టేట్ అందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మార్చడం కొంతవరకు డిమాండ్ తగ్గిద్ది అనమాట. దీంతో మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి సోర్స్ చేస్తున్నాం, ఇంత ముందులా కాదు. కాబట్టి ముందు రోజుల్లో ఈ హార్మూజ్ జలసంధి, ఇరాన్ అమెరికా యుద్ధాల ఎఫెక్ట్ మేబీ 1 year 2 years ఉంటే కానీ లాంగ్ టర్మ్లో ఉండవు ఇవి. రెండోది, ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్లో చాలా కంట్రీస్ కూడా ఏంటంటే పైప్ లైన్ ద్వారా ఆ ఏరియా దాటించి బయటికి పంపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ఉందనుకోండి, యుద్ధం బిగిన్ అవ్వక ముందు ఉన్న ఆయిల్తో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తి చేసే ఆయిల్ డబల్ అయింది ఆల్రెడీ. అంటే ఎవరికి వాళ్ళే అందినంత వరకు ప్రొడక్ట్ చేసుకుంటూ అమ్మేసుకుంటున్నారు. అందుకని సెంటిమెంటల్గా అది ఆయిల్ రేట్ పెరుగుతున్నానే కానీ యుద్ధం వల్ల నిజంగా కాదు. అందుకని యుద్ధం ఎంతకాలం ఉంటుంది అంటే ఈ అమెరికా వాళ్ళు తలుచుకుంటే ఇరాన్ కపుల్ ఆఫ్ డేస్లో అయిపోద్ది. కానీ వాళ్ళు తెలివిగా పక్కన ఉన్న గల్ఫ్ దేశాలు అన్ని దేశాల మీద దాడి చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేసినా సరే దానికి రెస్పాండ్ వాళ్ళు ఈ 5 దేశాల మీద అటాక్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది తప్ప ఇమ్మీడియట్ రిజల్ట్ వచ్చేలా కనిపించడం లేదు. బట్ అదే టైంలో హార్మూజ్ యొక్క జలసంధి యొక్క ప్రభావం కూడా రాను తగ్గిద్ది అనమాట. ఆల్టర్నేటివ్ రూట్స్ డెవలప్ అయినాయి కాబట్టి ఆయిల్ రేట్ పెరిగినా ఇంత ముందులాగా స్పీడ్గా మళ్ళీ పెరగవు. మనం కనుక ఏదైనా ఎసెట్ క్లాస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక్కసారి డ్రాప్ బీన్ అయితే మళ్ళీ రికవరీ ఆ ప్రైస్కి వెళ్ళదు, స్పీడ్గా వెళ్ళదు. మీరు చూసారు, గోల్డ్ 1,80,000 నుంచి ఇప్పుడు 1,40,000 నడుస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా అంతే, పైకి పోయిన తర్వాత మళ్ళీ ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. ప్రతి అసెట్ ఏదైనా సరే పైకి వెళ్ళి డ్రాప్ అయితే మళ్ళీ పాత రేట్లు అంత ఈజీగలదు. అందుకని ఆయిల్ మన మార్చి ఉన్న రేటు ఆల్మోస్ట్ $115 ఉంది. ఆ టైంలో అంత దూరం పోద్ది అంటే అంత ఈజీగా పోదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది $70-80 మధ్య రొటేట్ అవుతూ ఉంది. నాకు తెలిసి మళ్ళీ యుద్ధం ఒక రోజు అయిపోద్ది, మళ్ళీ మరుసటి మళ్ళీ మామూలుగా అవుతుంది అనమాట. అందుకని హార్మోజ్ జలసంధి మేము క్లోజ్ చేసామని వాళ్ళు అంటున్నా, అమెరికా వాళ్ళు అది వాళ్ళు ఏం క్లోజ్ చేయలేదు, అది ఇంకా ఓపెనే ఉందని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి ఏదైతే ఆ ఇష్యూ అయితే క్లోజ్ అయింది లేదని ఒక రోజు క్లోజ్ అయిందని ఒక రోజు ఇలా ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లోపు ప్రపంచం మొత్తానికి లేదు, బియాండ్ ద గల్ఫ్తో సంబంధం లేకుండా సర్వే అవ్వటం నేర్చుకుంటారు. ఎందుకంటే అన్ని దేశాలు మిగతా దేశాల్లో కూడా వస్తున్నాయి కాబట్టి, అన్లిమిటెడ్ సప్లై బయట ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ న్యూస్ బేస్ మీద మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి తప్ప నిజంగా టూ మచ్ డిమాండ్ అయితే లేదు. రెండోది, గల్ఫ్ నుంచి ఆయిల్ వచ్చినా సరే రిఫైనరీ సామర్థ్యం అక్కడ లేదు. అక్కడి నుంచి ఇండియాకి రావాలా, ఇండియాలో రిఫైనరీ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి యూరోప్కి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ప్రపంచం అంతా లేదు, కలగలిపి ఉంది, ఎక్కడ ఒకదానికి లేదు. నిజం చెప్పాలంటే రా డీజిల్ పెట్రోల్కి డిమాండ్ లేదు.
ప్రాసెసింగ్ చేసిన డీజిల్కి పెట్రోల్కి డిమాండ్ ఉంది. అంటే ఇండియాలో నుంచి ప్రాసెసింగ్ చేసిన మొత్తం యూరప్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ ట్రాన్స్పోర్టేషన్లో డిస్టర్బెన్స్ వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది తప్ప అచ్చం దీనివల్ల అయితే కాదు. ఏదన్నా కానీ హార్మోన్స్లో ఇష్యూ ఉంది. అమెరికా వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వారం కోసం యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆగింది అనేది ఫేక్, యుద్ధం జరుగుతున్నది కూడా ఫేక్ లాగా ఉంటుంది. కాబట్టి న్యూస్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా మార్కెట్ దన్మని పట్టాలు, మళ్ళీ రికవరీ ముట్ ట్రై చేయటాలు జరుగుతూ ఉంటుంది. దూరంగా ఉన్న అమెరికా మాత్రం ఎఫెక్ట్ ఏమి ఉండదు. మొన్న యుద్ధం బిగినింది అన్నప్పుడు వరల్డ్ మార్కెట్స్ అన్ని పడిపోయినాయి. అమెరికన్ మార్కెట్ ఆ రోజు నాస్డాక్ ప్లస్ 0.5లో క్లోజ్ అయింది. ఈ నిన్న యుద్ధం జరిగిందన్నారు. ఈ రోజు కూడా అమెరికన్ మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్గానే ఉంది. అందుకే అమెరికాకి ఇష్యూస్ ఏం లేవు. యాక్చువల్లీ యుద్ధం జరిగితే అమెరికా మంచిది. అందుకని అమెరికా యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే చేసే కొద్దీ ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం ఆయిల్ని, వరల్డ్ మొత్తం అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. వాళ్ళు గెలవాలంటే యుద్ధం ఏదో ఒకటి చేయాలా. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి రేపు నవంబర్లో. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి. అందుకని వాళ్ళ రాజకీయంగా నిలబడటం కోసం, న్యూస్ ఫ్లో కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం యుద్ధాలు చేస్తున్నారు తప్ప అదర్వైజ్ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు కనుక చూసామనుకోండి వాళ్ళ వ్యాఖ్యలు, మొదట్లోనేమో వాళ్ళని అణ్వాయుధాలు కంట్రోల్ చేయడానికి అన్నారు. నెల గడిచిన తర్వాతనేమో వాళ్ళ నుంచి ప్రపంచం రక్షించడానికి అన్నారు. ఇంకా ఇప్పుడేమో వాళ్ళు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడం కోసం అంటున్నారు. అంటే దేనికోసం యుద్ధం చేస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. అంతే, ఏదో చేస్తున్నారు అంతే. కాబట్టి ఇష్యూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వారంకో న్యూస్ వస్తూ ఉంటుంది యుద్ధం జరుగుతుంది అన్నట్టు. ఆయిల్ స్పైక్ అవుతుంది, మళ్ళీ ఆయిల్ తిరిగి బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మార్కెట్ కేర్ చేయదు. ఇప్పుడు కానీ ఈరోజు కనుక చూసుకుంటే మార్నింగే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ అన్ని మైనస్లో ఓపెన్ అయినాయి. మళ్ళీ మధ్యాహ్నం నుంచి రికవరీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు చూస్తే కొన్ని మార్కెట్లు గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. దాని అర్థం యుద్ధం అయిపోయిందని కాదు కదా ఒక రోజులోనే. అంటే మార్కెట్ కూడా లైట్గా తీసుకుంటుంది ఇంకా. అంటే దాని మీనింగ్ ఏంటంటే రష్యా వర్సెస్ యుక్రెయిన్ యుద్ధం జరుగుతా మూడేళ్ళు నడుస్తూనే ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ, అయినా పట్టించుకోవట్లేదు. చివరికి హార్మోజ్ జలసంధి పరిస్థితి కూడా అంతే అవుతుంది. కాకపోతే పెట్రోల్ డీజిల్స్ మాత్రం +- $20 అటు ఊగుతూ ఉండొచ్చు. మొత్తానికి పాత రేట్లకే తెచ్చేది ఛాన్సే లేదు. అంటే ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ టైంలో మరి స్టాక్ మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం అంటే? ఈ టైంలో ఎంత కన్జర్వేటివ్గా ఉంటే అంత బెటర్ అండి. ఎందుకంటే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ ఏం లేవు, సెమీ కండక్టర్ స్టాక్స్ ఏం లేవు, చాలా తక్కువ ఆ ఏరియాలో ఏం లేదు. ప్రపంచంలో మిగతా చోట ఉన్నంత గ్రోత్ రేట్ ఇండియాలో లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో ఏఐ కానీ సెమీ కండక్టర్ కానీ స్టాక్స్ పెద్దగా ఏం లేవు. అండ్ ఓవరాల్ కంపెనీ గ్రోత్ లేదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 1% to 2% రెవెన్యూ గ్రోత్ ఉండేలాగా ఉంది. అండ్ అదే టైంలో నువ్వు అమెరికా చూసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40% రెవెన్యూ గ్రోత్తో కనపడుతుంది నెక్స్ట్ 1 yearకి. అంటే కొరియా చూసుకుంటే 300% కనపడుతుంది. అంటే వాటితో పోల్చుకుంటే ఇండియాలో రెవెన్యూ గ్రోత్ కనపడలే ఎక్కువ. అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్కెట్స్ కావు ఇవి. అండ్ మోర్ వాలటిలిటీ ప్రోన్ అవుతూ ఉంటాయి. బెస్ట్ ఏంటంటే డిప్ అయినప్పుడు బై చేసుకుంటే పక్కన పెట్టుకోవడం బెటర్. బట్ 24,000 దగ్గర మార్కెట్లో మంచి డిస్కౌంట్ కింద లెక్క లాస్ట్ 2 yearsతో పోల్చుకుంటే. బట్ అదే టైంలో హరి అయితే లేదు. మార్కెట్ మళ్ళీ పరిగెత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. బట్ టువర్డ్స్ పాజిటివ్నే వెళ్తుంది. ఎందుకంటే వరల్డ్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంది దానికంటే ఎక్కువ. కాబట్టి పాజిటివ్ బయాస్ మీద వాలటిలిటీ తోటి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇండియన్ మార్కెట్. హరి ఏం లేదు, పొజిషన్స్ అన్ని సైలెంట్గా కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు స్టాక్స్. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.